ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ సార్. డిగ్రీ కాలేజీల పర్మిషన్‌లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ రావడం జరిగింది. నూతన విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా డిగ్రీ కళాశాలలు ఏ విధంగా ఉండాలి అనే విధంగా మరి ఇక్కడ ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో, డిగ్రీ కాలేజీ 4 ఎకరాల జాగా మస్ట్. ఖచ్చితంగా 4 ఎకరాలు ఉండాలట. పట్టణాల్లో అయితే 4 ఎకరాలు, గ్రామాల్లో అయితే 8 ఎకరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్‌లోను అర్బన్ 2 రూరల్ 4 ఎకరాలు ఉంటేనే అనుమతి. అంటే ఇంటర్ కాలేజీకి మరి అర్బన్‌లో అయితే 2 ఎకరాలు, రూరల్‌లో అయితే 4 ఎకరాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు. జూనియర్ లెక్చరర్లకు బీఈడీ, టెట్ ఉండాలి. ఇంటర్ వొకేషనల్ కోర్సులు ఐటీఐ లేదా పాలిటెక్నిక్‌లో విలీనం చేయాలి. సర్కారు ఇచ్చినటువంటి నివేదికలో విద్యా కమిషన్ సిఫార్సులంటూ వచ్చింది. ఈ అపార్ట్మెంట్‌లలో కాలేజీలకు నో పర్మిషన్. మీరు గమనించండి. చాలా కాలేజీల్లో ఎట్లా ఉన్నాయంటే సిటీలలో 4 ఎకరాలు కంపల్సరీ జాగా ఉంటేనే అక్కడ డిగ్రీ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలి. అదే మరి విలేజ్ లెవెల్ గాని, మండల్ లెవెల్ గాని ఏవైతే ఉంటాయో అక్కడ అంటే మరీ పెద్ద పెద్ద పట్టణాల్లో 4 ఎకరాలు ఉండాలి. మరి చిన్న చిన్న మండల్ లెవెల్ ఊర్లలో అయితే ఖచ్చితంగా 8 ఎకరాల జాగా ఉండాలి. ఎందుకంటే చాలా డిగ్రీ కాలేజీలు గాని, ఇంటర్ కాలేజీలు గాని అపార్ట్మెంట్లుంటాయి. ఆ సందు సందులల్లా ఇరుకిరుకు రూమ్‌లుంటాయన్నమాట. సో, ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. డిగ్రీ కాలేజీ దాని రేంజ్, దాని లెక్క, దాని తర్వాయి వేరుంటది కాబట్టి దానికి పర్మిషన్‌లు ఇవ్వకూడదు. సో, ఇట్లా మన ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి పర్మిషన్‌లు ఇవ్వాలి. గతంలో గూడా ఇంటర్ కాలేజీ పెట్టాలన్నా, ప్రైవేట్ స్కూల్ పెట్టాలన్నా, డిగ్రీ కాలేజీ పెట్టాలన్నా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఆ రూల్స్ మన అధికారులు కొంతమంది అవినీతి అధికారులు ఏం చేస్తారంటే లంచాలు తీసుకొని లైబ్రరీ ఉన్నా లేకపోయినా, ప్లే గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, సైన్స్ ల్యాబ్ ఉన్నా లేకపోయినా, కంప్యూటర్‌లు ఉన్నా లేకపోయినా, డబ్బులు ముడుపులు తీసుకొని పర్మిషన్‌లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించండి. ఎన్ని ప్రైవేట్ స్కూల్‌లు ఎట్లా ఉన్నాయి. జూనియర్ కాలేజీలు గాని, డిగ్రీ కాలేజీలు గాని ఎక్కడెక్కడో ఉంటాయి. వాటన్నిటి పర్మిషన్‌లు వాస్తవం చెప్పాలంటే వాటన్నిటిని చెక్ చేస్తే ఇప్పుడు 90% కాలేజీలు మూతపడిపోతాయి. 90% ప్రైవేట్ కాలేజీలు, ఇంటర్ డిగ్రీ కాలేజీలు అన్నీ మూతపడిపోతాయి. ఎందుకంటే రూల్స్‌కు అనుగుణంగా అవేవి కూడా లేవు కాబట్టి. కాబట్టి సో, ఈ ఒక్క విషయంలో మాత్రం మరి మంచి పని చేసింది. కాకపోతే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎగ్జామ్ పెట్టాలనడం, దానికి ప్రిన్సిపాల్‌కి అనుభవం లేకుండా డైరెక్ట్ నింపడం అనడం ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అనుభవజ్ఞులను తీసుకోవాలా. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ గాకుండా పర్మనెంట్ లెక్చరర్స్‌ని ప్రభుత్వం అందించాలా. సో, ఇట్లా చూసుకోవాలా. మరి ఈ విధంగా మరి పీజీకి ఎలాంటి రూల్స్ ఉన్నాయో అలాంటి రూల్స్ ఉండాలా. ఇప్పుడు టీచర్ కావాలంటే టెట్ పాస్ అయినట్టు, జేఎల్ పాస్ కావాలంటే కూడా ఒక టెస్ట్ పెట్టాలి. ఇప్పుడు సెట్ ఉంది. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది. అట్లాంటి ఏదైనా రూల్ పెడితే పెట్టొచ్చు గానీ, సో, ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్‌ని తీసేసి కొత్త రూల్స్ తీసుకొస్తే మాత్రం మరి ఎక్కువ మంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందించడం కొరకు మన ఛానెల్ ముందుంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.